హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ నీలాద్రి. వెల్కమ్ టు నీలాద్రి టెక్. ఈ వీడియోలో మనం ఎలిప్స్ అండ్ ఎలిప్టికల్ ఆర్క్ గురించి అయితే మనం తెలుసుకుందాం. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం సర్కిల్ గురించి అయితే తెలుసుకుందాం. ఎలిప్స్ మనకి ఇక్కడ ఎలిప్స్లో అంటే సర్కిల్లో అంటే ఒక రేడియసే ఉంటుంది కాబట్టి 0 నుంచి 360 డిగ్రీస్ వరకు చూడడానికి ఆబ్జెక్ట్ ఒకలాగే కనిపిస్తుంది. సో అదే మనకి ఎలిప్స్ని కనుక మనం తీసుకుంటే దీంట్లో మనకి సెమీ మేజర్ యాక్సెస్ అండ్ మైనర్ యాక్సెస్ రెండు ఉంటాయి కాబట్టి సో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో లేదు మనం ఈక్వల్ వాల్యూస్ ఇస్తే ఇక్కడ కూడా ఎలిప్స్ని కూడా సర్కిల్లా క్యాప్చర్ చేయొచ్చు. లేదు అనుకుంటే మనకు నచ్చినట్టు రెండు యాక్సెస్లు మనం ఇచ్చే వాల్యూని బట్టి మనం కంట్రోల్ చేస్తూ మనం అయితే ఎలిప్స్ని క్యాప్చర్ చేయొచ్చు. సో ముందుగా మనం సింపుల్ ఎలిప్స్ ఎలా క్రియేట్ చేయాలి. ఎలిప్స్లో మనకి 2 మెథడ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి, ఎండ్ యాక్సెస్ నుంచి అలాగే మనం సెంటర్ యాక్సెస్ నుంచి. సో ముందుగా మనం ఎండ్ పాయింట్ దగ్గర నుంచి మనం ఎలిప్స్ని ఏ రకంగా క్యాప్చర్ చేయాలో చూద్దాం. సో మనం ఎలిప్స్ కమాండ్ అన్ని కమాండ్స్కి షార్ట్ కట్ లాగే ఈ కమాండ్ కూడా మనకి ఎలిప్స్ షార్ట్ కట్కి ఈఎల్ ప్రెస్ చేసిన తర్వాత మనం ఫస్ట్ ఎండ్ పాయింట్ అయితే మనకు అడుగుతుంది 10,10. సో స్పెసిఫై ద అదర్ ఎండ్ యాక్సెస్. సో ఆపోజిట్ యాక్సెస్ అయితే మనం 10 డిస్టెన్స్ అయితే తీసుకున్నాం ఇక్కడ మనం ఈ ఎలిప్స్లో చూసినట్టు. సో తర్వాత 10 డిస్టెన్స్ అంటే ఇప్పుడు సెంటర్ పాయింట్ నుంచి హైట్ 2.5 తీసుకున్నాం, అంటే టోటల్ లెంత్ వచ్చేటప్పటికి మనకు 5 ఉంది కాబట్టి సో ఇక్కడ పూర్తిగా మనకి ఒక ఎలిప్టికల్ షేప్ అంటే 10/5 ఎలిప్స్ అనేది క్రియేట్ అయింది. సో ఇలాగే ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఇక్కడ 10 ఇచ్చి ఇక్కడ 9 ఇచ్చినా కూడా ఎలిప్సే, 10 ఇచ్చినా కూడా ఎలిప్సే. కాకపోతే మనం 10 ఇస్తే సర్కిల్ వేసుకోవచ్చు కాబట్టి ఎలిప్స్ యొక్క స్పెషాలిటీ ఏమి ఉండదు కాబట్టి మనం ఇలాంటి షేప్స్, ఓవెల్ షేప్స్ ఎక్కడ కావాలన్నా సరే ఎలిప్స్ అనేది మనకి గుర్తు రావాలి. సో ఇది ఎండ్ యాక్సెస్తో చేసే మెథడ్. అలాగే మనం సెంటర్తో చేసే మెథడ్ మనం తీసుకుంటే కనుక సెంటర్ మెథడ్కి మనం డైరెక్ట్గా వెళ్ళాలి. ఎంటర్ ప్రెస్ చేస్తే మనం సెంటర్ మెథడ్లోకి వస్తాం. వచ్చిన తర్వాత సెంటర్ పాయింట్ని అయితే స్పెసిఫై చేసిన తర్వాత ఎండ్ యాక్సెస్ 5 అంటే ఇక్కడ నుంచి ఈ ఎండ్కి మనం 5 ఇచ్చాం. సో అలాగే మన హైట్ వచ్చి ఇక్కడ 2.5 ఇచ్చాం, అంటే ఇది 5/5 10 అయింది. సో ఇది 2.5/2.5 ప్లస్ 2.5 అయింది కాబట్టి సో ఇక్కడ 10/5 ఎలిప్స్ అనేది క్రియేట్ అయింది. సో అలాగే మనం ఇక్కడ రెండు ఈక్వల్గా 5 ఇచ్చాం కాబట్టి ఇక్కడ పూర్తిగా సర్కిల్ అయింది, అది కూడా మనం గమనించవచ్చు. సో ఒక్కసారి అయితే దీన్ని మనం క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఎలిప్స్కి షార్ట్ కట్కి ఈఎల్ ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత స్టార్టింగ్ పాయింట్ మనం ఎక్కడో చోట క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసిన తర్వాత డైరెక్షన్, సో ఇటు నాకు 10 కావాలనుకున్నాను కాబట్టి 10 ఎంటర్ ప్రెస్ చేశాను. ఇప్పుడు హైట్ సో 2.5 అంటే టోటల్ 5 కావాలి కాబట్టి 2.5. సో ఈ రకంగా మనం ఎలిప్స్ని ప్రిపేర్ చేయవచ్చు. సో ఒక్కసారి మనం డైమెన్షనింగ్ కూడా చూద్దాం. సో 10 ఇచ్చాం కాబట్టి ఇక్కడ 10, అలాగే మనం సెంటర్ నుంచి సో 2.5 ఇచ్చాం కాబట్టి 2.5 అంటే ఇది టోటల్ 5, ఇది టోటల్, సో అది టోటల్ 10, ఇది టోటల్ 5. ఇలా మనం ఎలిప్స్ని ప్రిపేర్ చేయొచ్చు. ఓకే, సో లేదు మళ్ళీ ఇంకోసారి చేద్దాం. ఈఎల్ ఎలిప్స్ స్టార్టింగ్ పాయింట్ క్లిక్ చేసిన తర్వాత లెంత్ వచ్చేటప్పటికి 10 అండ్ 2 అండ్ 10. సో ఇక్కడ 2.5 కాదు, నేను 4 ఇచ్చాను అనుకుందాం. 4 ఇస్తే అంటే ఇది 8 అండ్ ఇది 10, ఇది కూడా ఎలిప్సే. సో మన వాల్యూస్ ఎంత కావాలంటే అంత మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మనం 8 వచ్చింది, 10/8 అంటే ఇక్కడ 4 ఇచ్చాం కాబట్టి 8. మనం అవసరాన్ని బట్టి ఎంత ఓవెల్ షేప్ కావాలి అనేది మనం డిసైడ్ అయ్యి ఎలిప్స్ని మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇది ఎలిప్స్ ఎండ్ మెథడ్తో చేసే పద్ధతి. అలా కాకుండా సెంటర్ మెథడ్తో చేసే పద్ధతి కూడా మనం చూద్దాం. ఎలిప్స్కి షార్ట్ కట్కి ఈఎల్ ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సెంటర్ మెథడ్కి సి అని ప్లస్ చేయాలి, లేదంటే మనం సెంటర్ బటన్ మీద డైరెక్ట్గా మనం క్లిక్ చేయొచ్చు. సో క్లిక్ చేసిన తర్వాత సెంటర్ పాయింట్ ఎక్కడో చూడండి మనం క్లిక్ చేసిన తర్వాత ఎండ్ యాక్సెస్, సెంటర్ నుంచి ఎండ్ ఎంత దూరం కావాలి. సో అంటే నేను ఎండ్ ఒక 5 ఇచ్చాను అనుకుందాం, 5 హారిజంటల్గా 5 ఇచ్చాను అంటే 5 డిస్టెన్స్ వస్తుంది. సో ఇటు ఎంత కావాలి, ఇటు నీకు 2.5 ఇస్తే ఆటోమేటిక్గా నాకు ఎలిప్టికల్ అంటే టోటల్ 5, ఇది టోటల్ 10. లేదు మనకు నచ్చినట్టు ఇచ్చుకోవచ్చు. ఎలిప్స్ ఈఎల్, సో సెంటర్ పాయింట్కి అయితే వచ్చిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఇటు 10 ఇచ్చాం, కాదు ఇటు 5 ఇచ్చాం. సో 5 ఇచ్చిన తర్వాత ఈ హైట్ కూడా మనం 5 ఇచ్చేస్తే సో 5/5 + 5 10, 5 + 5 10. సో 10/10 ఎలిప్స్ అనేది క్రియేట్ అయిపోతుంది, అంటే పూర్తిగా సర్కిల్ లాగా వచ్చేస్తుంది. సో అవసరాన్ని బట్టి మనం ఎలిప్స్ని ఎలా కావాలంటే అలా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఎలిప్స్లో మనకి
ఎలిప్టికల్ ఆర్క్ కూడా మనకు కనిపిస్తుంది. ఆర్క్ షేప్ను కూడా మనం ప్రిపేర్ చేయొచ్చు. ఎలిప్టికల్ ఆర్క్, ఓవెల్ లాంటి ఆర్క్ కావాలనుకుంటే మనం ఎలిప్టికల్ ఆర్క్ వాడచ్చు. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్లో నార్మల్ ఆర్క్ గురించి డిస్కస్ చేసాం. సో ఇది ఎలిప్టికల్ ఆర్క్. ఎలిప్టికల్ ఆర్క్ మీద క్లిక్ చేసి ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ అయితే నేను క్లిక్ చేశాను. ఎండింగ్ పాయింట్ నాకు ఎంత కావాలి అంటే ఒక 10 డిస్టెన్స్ కావాలి. 10 వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఎలిప్టికల్ ఆర్క్ యొక్క స్పెసిఫై ద డిస్టెన్స్ టు అదర్ యాక్సెస్, అంటే ఇప్పుడు హారిజంటల్ లెంత్ ఇటు నుంచి నేను 10 వచ్చాను కాబట్టి ఇటు నాకు 5 సరిపోతుంది, లేదా 2.5 సరిపోతుంది. టోటల్ 5 కాబట్టి 10/2.5 అంటే 10/5 ఎలిప్టికల్ ఆర్క్. ఇందాక మనం ఎలిప్స్ చేసాం కదా, సేమ్. సో ఇప్పుడు స్టార్ట్ యాంగిల్ 0 degrees నుంచి నాకు స్టార్ట్ అవ్వాలి. ఎండ్ యాంగిల్ 180 degrees దాకా కావాలి ఆర్క్ నాకు అనుకుంటే 180 టైప్ చేస్తే 180 degrees వరకు ఆర్క్ వస్తుంది. లేదు 90 కావాలంటే 90 వరకు వస్తుంది. ఎలిప్స్ ఈఎల్ స్టార్టింగ్ పాయింట్ అయితే ఎలిప్టికల్ ఆర్క్ కదా మనకు కావాల్సింది. ఆర్క్లోకి వెళ్ళాం, స్టార్టింగ్ పాయింట్ క్లిక్ చేసిన తర్వాత ఇలా లెంత్ 10 వచ్చాము. 10 వచ్చిన తర్వాత ఈ హైట్ వచ్చి 2.5. సో ఇప్పుడు స్టార్టింగ్ యాంగిల్ వచ్చి 0 degrees, ఎండింగ్ యాంగిల్ వచ్చి 90 degrees అంటే సో 90 దగ్గర ఎలిప్టికల్ ఆర్క్ అనేది ఆగిపోతుంది. సో ఇలా మనం ఆర్క్ ప్రిపేర్ చేయొచ్చు. ఆర్క్లో కూడా ఎలిప్స్ ఈఎల్ కొట్టిన తర్వాత స్టార్టింగ్ పాయింట్ క్లిక్ చేసి ఎండింగ్ పాయింట్ 10 ఇచ్చి ఇది సెంటర్ నుంచి మీరు 5 ఇచ్చేసారనుకోండి, ఎలిప్స్ క్రియేట్ చేసాం. ఎలిప్టికల్ ఆర్క్ కదా. సో ఈఎల్ కొట్టిన తర్వాత ఆర్క్లోకి వెళ్ళిన తర్వాత సో ఎండింగ్ పాయింట్ క్లిక్ చేసాం. తర్వాత ఈ లెంత్ 10 కావాలి. సో 10 కావాలి కాబట్టి ఈ హైట్ కూడా నేను 5 ఇచ్చేసాను అనుకో, అంటే టోటల్గా 10 అయిపోతుంది. సో 5 ఇచ్చేసి ఇప్పుడు స్టార్టింగ్ యాంగిల్ 0, ఎండింగ్ యాంగిల్ 180 ఇస్తే ఇది నార్మల్ ఆర్క్ లాగే అయిపోతుంది. ఎందుకు అంటే ఈ వాల్యూస్ నేను ఈక్వల్గా ఇచ్చేసాను. సో ఈ రకంగా ఎలిప్స్ అండ్ ఎలిప్టికల్ ఆర్క్ను కూడా మనం ప్రిపేర్ చేయొచ్చు. సో అన్ని షేప్స్ మనం చాలా డ్రాయింగ్స్ చేసేటప్పుడు అన్ని షేప్స్ ఆర్క్లన్నీ ఫిలెట్లు రౌండ్గానే ఉంటాయి అనుకోకూడదు. కొన్ని ప్లేసుల్లో అయితే కనుక రౌండ్ కాకుండా ఓవెల్ షేప్స్, ఎలిప్టికల్ షేప్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ ఎలిప్స్ కూడా మనకి చాలా కేసెస్లో కనిపిస్తుంది. చాలా డయాగ్రామ్స్లో ఎలిప్టికల్ ఆర్క్స్ క్వార్టర్, ఇందాక ఇప్పుడు మనం చూసాం కదా దీంట్లో సగం కనిపించింది ఎలిప్స్, అలాంటి షేప్స్ చాలా ఉంటాయి. సో ఈ ఎలిప్స్ కూడా మనం క్లీన్గా ప్రాక్టీస్ చేస్తే ఎక్కడైనా డయాగ్రామ్లో మనకు వచ్చినప్పుడు అక్కడ ఎలిప్స్ ఎలా చేయాలనేది మనకి క్లీన్గా తెలుస్తుంది. సో ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.